హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్కి ఎంతో టేస్ట్ అండ్ కిక్గా అయిపోయే దోసకాయ పచ్చడి. ఈ దోసకాయ పచ్చడి రైస్లో కానీ చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు మనం దోసకాయ పచ్చడి చేసుకునే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనం దోసకాయలు తీసుకోవాలి. ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. ఇలా కూర దోసకాయలు తీసుకున్నట్లయితే పచ్చడి బాగుంటుంది. తినే దోసకాయలతో అయితే పచ్చడి చేసుకోకూడదు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. నేనైతే వీడియోలో వేసుకున్నాను, అది వీడియో స్కిప్ అయ్యింది. ఇవి మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మొత్తం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ముందుగా చూపించిన దోసకాయల్ని ఇలా బయట పీలంతా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకొని మనం దోసకాయని మధ్యలో కట్ చేసుకున్నట్లయితే మనకి సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే మనకి దోసకాయ తొందరగా మగ్గిపోతుంది. ముందుగా మనం ఒక ప్యాన్లో వేయించుకున్నాం కదా, ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటాలు, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అలాగే ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే దోసకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. తీసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకున్నట్లయితే తొందరగా మగ్గుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి దోసకాయ ముక్కలన్నీ ఇలా మగ్గిపోతాయి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న శనగపప్పు, ధనియాలు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక మెత్తటి పౌడర్లో వేసుకోవాలి. ఇలా కచ్చపిచ్చ పౌడర్లో వేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా కచ్చాపిచ్చ మిక్సీ పట్టుకున్నట్లయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చడిలో సరిపోయినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చడిని పోపు పెట్టుకోవడానికి ఏంటో చూసేద్దాము. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉన్న పచ్చడిలో ఈ పోపు మొత్తం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.